జంబూ ద్వీపంగా పిలవబడే మన భారతదేశం కేవలం రాజులు మరియు వారు నిర్మించిన చారిత్రక కట్టడాలకే కాదు, ఎన్నో పురాతన దేవాలయాలకు కూడా అత్యంత ప్రసిద్ధి. కానీ అన్ని దేవాలయాలు ఒకలా ఉండవు, మరియు వాటి వెనక అంతుచిక్కని రహస్యాలు పొందుపరిచి ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. అవును, ఈరోజు మనం కేరళలో ఉన్న ఒక అత్యద్భుతమైన దేవాలయం, అందులో దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకుందాం. అది ఎక్కడో కాదు, కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం. ఇది కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఒక రహస్యాల గుట్ట. ఈ ఆలయంలో శ్రీ విష్ణువు అనంత పద్మనాభుడిగా పూజించబడతాడు. ఈ ఆలయ నిర్మాణం దాదాపు 500 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన అద్భుతమైన శిల్పకళ మరియు ఆర్కిటెక్చర్ చూస్తే ఆ కాలంలో మన పూర్వీకులు ఎంతటి నేర్పుతో ఈ దేవాలయాల్ని నిర్మించారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రతిరోజు జరిగే పూజలు, ఉత్సవాలు కూడా విశేషం. ప్రతి ఏటా జరిగే ఆలయ బ్రహ్మోత్సవం విశేషమైన దృశ్యాలతో, సాంప్రదాయ నృత్యాలతో, సంగీతంతో భక్తులను ఆకట్టుకుంటుంది. ఆలయ పూజారులు నిర్వహించే ఆర్భాటమైన పూజలు, హోమాలు మరియు రాత్రివేళల్లో లైటింగ్తో, కాంతులతో ఆలయం మెరిసిపోతుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి, అలాగే ఆలయ సమీపంలో ఉన్న మరో ఆలయమైన పద్మనాభ క్షేత్రం కూడా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక అసలు విషయంలోకొస్తే ఈ ఆలయంలోని 7 సొరంగాలుంటాయి. ఈ సొరంగాలు సెక్యూరిటీ కారణంగా అనేక సంవత్సరాల పాటు మూసివేయబడ్డాయి. కానీ 2011లో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ సొరంగాలను తెరవాలని నిర్ణయించారు. మొదటి 6 సొరంగాలు తెరవబడినప్పుడు అందులో దాగి ఉన్న కోట్ల విలువైన సంపద అందరినీ ఆశ్చర్యపరిచింది. బంగారు నాణాలు, రత్నాలు, బంగారు విగ్రహాలు, మకరందాలు, అనేక విలువైన వస్తువులు దొరికాయి. ఈ సంపద విలువ సుమారు లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని అంచనా వేయబడింది. ఇక మనం మాట్లాడుకోబోయేది 7వ సొరంగం గురించి. ఈ సొరంగం పేరు కలల సొరంగం. దీని ముందు 2 పెద్ద నాగుపాముల విగ్రహాలున్నాయి. ఈ సొరంగాన్ని తెరవడం చాలా ప్రమాదకరమని చెబుతూ ఉంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఈ సొరంగం తలుపు ఎవరూ తెరవలేదు. ఈ తలుపు ఒక మహామంత్రంతో మాత్రమే తెరవొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అయితే ఆ మంత్రం ఏంటన్నది ఎవరికీ తెలీదు, మరియు ఎప్పుడూ కూడా ఎవరూ వినలేదు. ఈ సొరంగంపై ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. 1931లో ఒక బ్రిటిష్ అధికారి తన సైనికులతో కలిసి ఈ సొరంగం తలుపు తెరవడానికి ప్రయత్నించాడని చెబుతారు. అయితే అతను, అతని సైనికులందరూ ఒక్కసారిగా అదృశ్యమయ్యారని, వారి బూట్లు మాత్రమే ఆ తలుపుల ముందున్నాయని అంటారు. ఈ సంఘటన తర్వాత ఆ సొరంగం తలుపులు తెరవాలనుకునే ధైర్యం ఎవరికీ లేదట. చూశారుగా శ్రీ పద్మనాభస్వామివారి ఆలయ చరిత్ర మరియు దాని చుట్టూ అల్లుకుని ఉన్న నిగూఢ రహస్యాలు. అయితే మీకు భారతదేశంలో ఇలాంటి ఆలయాలు ఇంకా ఏమన్నా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోల్ని లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.